అని మీరు ఒక్కసారిగా నేను ఫస్ట్ టైం మిమ్మల్ని కలిసింది విశ్వనాథ్ గారి దగ్గర మీరు పాడుతున్నప్పుడు. విశ్వనాథ్ గారు కళా తపస్వి గారు మీకు ఎలా పరిచయం అయ్యారు? యాక్చువల్లీ ఇది ఏంటంటే అన్నారావు గారని ఒక వెరీ నైస్ ఆర్ట్ కొనోజర్ ఉన్నారు మన హైదరాబాద్లో. ఆయన చాలా డాన్స్ ప్రోగ్రామ్స్ చేస్తారు. హీ ఆర్గనైజెస్ అనమాట చాలా డాన్స్ ప్రోగ్రామ్స్ అవి అండర్ ద బ్యానర్ ఆఫ్ నాట్యస్వర. సో ఆయన హీ మెట్ మీ వన్స్ అండ్ హీ కేమ్ టు వన్ ఆఫ్ మై ప్రోగ్రామ్స్ అనమాట. ఆయన నా ఒక ప్రోగ్రామ్కి వచ్చారనమాట. ఆయన ఒక ప్రోగ్రామ్కి వచ్చి ఆయన ఒక ప్రోగ్రామ్కి వచ్చి ఆయనకి నా పాడడం నచ్చి ఆయన అన్నారు. ఆయన కూడా కొన్ని ప్రోగ్రామ్స్ నావి అరేంజ్ చేసి చాలా సపోర్ట్ చేశారు. అప్పుడు ఆయన చెప్పారు ఒకసారి మనం విశ్వనాథ్ గారిని కలుద్దాం అని. అంటే నేను ఇంకా ఐ వాజ్ లైక్ వావ్, వాట్ అ గ్రేట్ ఆపర్చునిటీ, తప్పకుండాను. బికాజ్ మై పేరెంట్స్ హ్యావ్ గ్రోన్ అప్ అంటే ఆయన సినిమాలు చూసి వెన్ దే వర్ వెరీ వెరీ యంగ్, అప్పుడు వాళ్ళు ఆ సినిమాలు చూసి అండ్ దెన్ మా చేత కూడా ఆ సినిమాలు చూపించి అవన్నీ చేసి, అండ్ దోస్ ఆర్ జస్ట్ నేషనల్ ట్రెజర్స్ కదా ఆయన సినిమాలు. సో అలాంటి ఆర్టిస్ట్ని కలవాలి అని అంటే నేను ఫస్ట్ కొంచెం నర్వస్ అయ్యాను, కానీ ఆయన తీసుకెళ్ళారు. ఆయన హీ సచ్ ఎ జెంటిల్ సోల్. అప్పుడు ఆయన్ని కలిసినప్పుడు కూడా చాలా కైండ్గా ఉండి చాలా బాగా మాట్లాడారు. ఐఎమ్ నో బడీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ అండ్ అప్పుడు ఐ వాజ్ జస్ట్ స్టార్టింగ్ ఆఫ్ ఆల్సో. ఆయన పాట పాడించుకున్నారు ఆ రోజు. ఆయన పాట పాడించుకున్నారు, ఆయనకు చాలా నచ్చింది నా పాట. నా గురించి కనుక్కున్నారు, ఏమిటి ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు ఏమిటి అన్నీ కనుక్కున్నారు, నా జర్నీ అంతా కనుక్కున్నారు. ఆల్ దట్ హ్యాపెండ్, బాగుండింది. అప్పటి నుంచి ఆల్మోస్ట్ ఒక ప్రయాణం అయిపోయింది కదా, తరచూ కలుస్తూ ఉండేవాళ్ళం అక్కడ కళా తపస్వి గారి ఇంట్లో. సో విశ్వనాథ్ గారు అడిగిన పాట కానీ మీకు ఇష్టమైన ఎనీ ఫేవరెట్ పీస్ ఆఫ్ యువర్స్, ఎక్కువ పాడమని అడిగితే నేను భావయాం పాడతాను ఎవరు అడిగినా. విశ్వనాథ్ గారు కూడా భావయాం పాడు అని పాడించుకునేవారు. సో అలాగా మీకు నచ్చిన ఠుమ్రీ కానీ భజన్ కానీ వాట్ యూ నార్మలీ సింగ్? హరిణి పాట పాడండి అంటే. ఓకే, ఈసారి కొంచెం డిఫరెంట్గా పాడతాను. ఈసారి నేను ఒక తెలుగు పాట పాడతాను. ఇది నాకు వేదవతి గారు నేర్పించారు, పాలగుమి విశ్వనాథం గారి పాట. సుధా మధురము రామ నామగానము, సుధా మధురము రామ నామగానము, సదా ధ్యాన సాగరమున సదా ధ్యాన సాగరమున స్నానమాడవే మనసా, సుధా మధురము రామ నామగానము. బ్యూటిఫుల్. చిన్నప్పుడు నేర్చుకున్న పాట. అయితే ఇది పివి సాయిబాబా గారి పాట. ఓ కరెక్ట్, పివి సాయిబాబా గారు సంగీత దర్శకత్వం వహించిన పాట. అయితే వేదవతి గారు పాలగుమి మాస్టర్ గారి పాటలన్నిటికీ కేర్ ఆఫ్ అడ్రస్ దాదాపు. ఆయన పాటలు అన్ని పాడారు, అన్ని పాటలు ఆవిడ అద్భుతమైన గొంతులో పండాయి. కరెక్ట్, యువర్ రైట్. సో యూ లెర్న్ ఫ్రమ్ హర్, నేర్చుకున్నారా? ఎస్, బ్రీఫ్లీ ఐ లెర్న్ ఫ్రమ్ హర్. మళ్ళీ కోవిడ్ తర్వాత కొంచెం ఆన్లైన్ అందులో కొంచెం కష్టపడ్డాము ఇద్దరం. మళ్ళీ ఐ వాంట్ టు గో బ్యాక్. లలిత సంగీతానికి పెట్టింది పేరు వేదవతి గారి పాట అంటే ఇంకా చెప్పక్కర్లేదు. అవునండి, బా ఆవిడ పాటలన్నీ ఆణిముత్యాలే. అమ్మ దొంగ, ఖుదా నీదే అదే పిలుపు, విన్నారు అది? అది తర్వాత తెలుసా నా గుట్టు నలుగురితో చెప్పేస్తే నా మీదే ఒట్టు ఒట్టు సుమి ఒట్టు, అసలు ఇవన్నీ బ్యూటిఫుల్ పాటలు. సో అలా మీరు మీ మ్యూజికల్ ప్రయాణం కంటిన్యూ అవుతూ డిడ్ యూ హ్యావ్ అన్ అంబిషన్ సినిమాలోకి రావాలని, సినిమా సింగింగ్ చేయాలని? అంటే ఐ థింక్ అందరం యాజ్ పర్ఫార్మర్స్ వీ వాంట్ టు బికమ్ ఫేమస్. వీ వాంట్ టు, అంటే అందరూ మెచ్చుకోవాలి, అందరూ చూడాలి, వినాలి, బాగా పాడుతుంది అని అనిపిస్తుంది యాజ్ పర్ఫార్మర్స్ కదా. సో ఆ అంబిషన్ ఎప్పుడూ ఉండేది. అట్ ఇంకా హార్డ్ వర్క్ చేసి, ఇంకా ప్రాక్టీస్ చేసి, ఇంకా నేర్చుకుని వీ షుడ్ గెట్
వి షుడ్ స్ట్రైవ్ ఫర్ ఇంకా ఇంకా బాగా పాడాలి అని అనే అంబిషన్ అయితే ఉండింది. ప్లేబ్యాక్ వస్తే మరీ మంచిది. ట్రై చేశారా అంటే అంటే నేను ఆడిషన్స్ అవి ఇవ్వలేదు. సో అంటే నా పాట నచ్చి నన్ను పిలవడం అలాగే జరిగింది ఇంతవరకు. అంటే మీరు ఫేస్బుక్ లో ఎక్కువ, సోషల్ మీడియాలో లేదంటే పర్ఫార్మెన్సెస్ లో మీ పాట విని పిలవడం. ఎస్ అలాగే అయింది. నాకు అదే అనిపిస్తుంది, నేను కొంచెం ఐ షుడ్ ట్రై గో అవుట్ దేర్ అండ్ ట్రై. ఇంకొంచెం నేను ఇంట్రడ్యూస్ చేసుకుని అందరితో కలిసిమెలిసి పాడి కొంచెం ఆపర్చునిటీస్ ఇంకా తెచ్చుకోవాలి అన్న ఫీలింగ్ అయితే ఉంది నాకు. ఇప్పటికైతే చాలా సినిమాల్లో పాడారు కదా? చాలా సినిమాల్లో కాదండి, ఆనెస్ట్లీ జస్ట్ 4 పాటలు అండ్ కొన్ని రిలీజ్ అవ్వాల్సిన పాటలు ఇంకొన్ని ఉన్నాయి. అండ్ ఈ ప్రయాణంలో మీరు తెర మీద కనిపించిన రోల్స్, వై డిడ్ యూ నాట్ పర్సూ ఇట్ యాక్టివ్లీ? అంటే ఇది కూడా మళ్ళీ సరదాగా నాకున్న చాలే అని ఒక కంటెంట్మెంటా, లేకపోతే? లేదు, ఐ వుడ్ రియలీ లైక్ ఇంకా వర్క్ దొరకాలి, ఇంకా యాక్ట్ చేయాలని నాకు ఇంట్రెస్టే. నేను కొన్ని ఆడిషన్స్ కూడా ఇచ్చాను, ఇవన్నీ అయ్యాక అనమాట. అంటే ఇప్పుడు అంతా ఫ్రెండ్స్ పిలిచి యాక్ట్ చేయించుకున్న రోల్సే నేను ఇప్పటివరకు చేసినవి. స్వప్న, ప్రియాంక దత్ వాళ్ళు కూడా పిలుస్తూ ఉంటారు. ఆ సినిమాలో కూడా చిన్న రోల్ ఉంది, అన్ని మంచి శకునములే, నందిని గారిది. అందులోనే చూసినట్టున్నాను నేను. అందులో హార్డ్లీ ఎడిట్లో అంతా పోయింది, బట్ ఫలానా అమ్మాయి ఐమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్ రోల్. మళ్ళీ అవసరాలు గారే రాశారు అండ్ ఆయన దర్శకత్వంలో చేశాను ఆ రోల్. కామెడీ ట్రై చేశా, నాకు లేని కాన్ఫిడెన్స్ ఆయనకు ఉండింది. యూజ్ లైక్ నువ్వే బాగా చేస్తావు ఇందులో, లెట్స్ డూ దిస్ అని. సో శ్రీనివాస్ అవసరాలు గారు ఎలా పరిచయం? ఆయన కూడా ఇలాగే నాకు ఒక కాన్సర్ట్లో ఆయన వచ్చారు. ఇన్ఫ్యాక్ట్ దట్ వాజ్ లిటరలీ మై ఫస్ట్ పబ్లిక్ కాన్సర్ట్, సోలో పబ్లిక్ కాన్సర్ట్ అనమాట. లామకాన్లో చేశాను. అప్పుడు ఆయన వచ్చారు, నాకు తెలియదు కూడా ఆయన ఆడియన్స్లో ఉన్నారు అని కూడా తెలీదు. సో ఆయన తర్వాత హీ రీచ్డ్ అవుట్ అండ్ చాలా బాగా పాడావు అని చెప్పి ఆపర్చునిటీస్ ఇవ్వడం జరిగింది. సో అక్కడి నుంచి దెన్ అన్ని మంచి శకునములే, జాతిరత్నాలు, ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి. డిడ్ ఐ సీ యు ఇన్ కల్కి ఇన్ వన్ సీన్? నో కల్కిలో లేదు. ఎక్కడో ఏదో సినిమాలో ఈ మధ్య కాలంలో. వాట్ వాజ్ యువర్ లేటెస్ట్ ఫిల్మ్? ఐ షాట్ ఫర్ కాజల్ అగర్వాల్ సత్యభామ. అందులో ఒక ఇవి జస్ట్ ర్యాండమ్ రోల్స్ ఇవి? ఎస్. సో హౌ డు యూ అప్రోచ్ దీస్? అంటే ఇవి వాళ్ళే ఫోన్ చేస్తారు ప్రొడక్షన్ వాళ్ళు, లేకపోతే ఒకవేళ డైరెక్టర్కి నేను బాగా నచ్చాను అని అంటే ఆయన పిలవడం,